అనేసి కింది దవడ ఇది దొరికితే మగవాళ్ళలో ఇక్కడ ఈ ఈ పార్టు స్ట్రైట్గా ఇట్లుంటుంది, ఆడవాళ్ళలో కొద్ది ఏటువాలుగా ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఇట్లుంటుంది, వేరే ఇక్కడ కొద్ది ఏటువాలుగా ఉంటుంది. అట్లే చిన్ చూసినారంటే ఇది కొద్దిగా స్క్వేర్ షేప్ ఉంటుంది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో రౌండెడ్గా ఉంటుంది. కానీ అవన్నీ రిలేటివే, అందరిలోనూ అలానే ఉండాలని లేదు. ఈ చిన్న ఇక్కడ ఆడవాళ్ళలోనేమో ఈ మార్జిన్ రౌండెడ్గా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇవి టీత్ అంతా కూడా ఇవేమో 4 ఈ పక్కన ఈ రెండు ఇక్కడుండే ఈ ఫ్రంట్ టీత్ అవి ఏదన్నా కట్ చేయడానికి పనికొస్తుంది. ఇది కూర పన్ను కెనాన్ టీత్, అది చీల్చడానికి. అది పశువుల్లో పొడవుగా ఉంటుంది, ఎందుకంటే కండరాలను చీల్చాలి కాబట్టి. మళ్ళీ ఇవి రెండు కూడా ఇవి మోలార్స్, ఇవి ప్రీ మోలార్స్ అంటారు. ఆ ప్రీ మోలార్స్ చిన్నపిల్లల్లో ఉండవు. చిన్నపిల్లల్లో ఈ దవడ పనుల్లో కూడా 2 ఉంటాయి, 3వది ఉండదు. అందుకే ఇది వీటి అపీర్ అయ్యే స్టేజ్ని బట్టి ఒక వ్యక్తి యొక్క వయసును చెప్పచ్చు. పాల పనులు బట్టి గర్భస్థ ఇది 5 ఏళ్ళ వరకు చెప్పచ్చు, తర్వాత పోతాయి. తర్వాత వచ్చి ఈ 12 ఏళ్ళ వరకు ఇవన్నీ టీత్ వస్తాయి, ఎక్సెప్ట్ ఈ జ్ఞానదంతం తప్ప. జ్ఞానదంతమేమో 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలో ఎప్పుడైనా అప్పీర్ కావచ్చు, అది దాని వేరియేషను. దీనికి ఈ కస్ప్స్ అంటారు, అంటే దీంట్లో 2 ఉంటాయి బైకస్పెడ్, వీటికి 3 కస్ప్స్ ఉంటాయి, 3 కస్ప్స్, ట్రైకస్పెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మనము ఈ డిఎన్ఏ టెస్ట్కి ఏం చేస్తామంటే ఈ మూలదంతాల్లో కానీ దొరికితే ఒకటి దొరికినా కూడా చాలు, డిఎన్ఏ ప్రొఫైల్ మొత్తం వస్తుంది. మిగతా దాంట్లో ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఉంటుంది, దాన్ని కనుక్కోవటం కొద్ది కష్టమవుతుంది. ఇవన్నీ టీత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద పళ్ళకు 2 రూట్లు ఉంటాయి, పై పళ్ళకు 3 రూట్లు ఉంటాయి. ఈ రూట్స్లో ఉండేది డిఎన్ఏ, ఇక్కడ కాదు. పైన రూట్స్, కింద రూట్ ఉంటుంది కదా, వాటిలో ఉంటుంది. ఇవి రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దవడ పళ్ళు అయితేనే మనకు డిఎన్ఏ టెస్ట్కు పనికొస్తుంది. ఇవంతా కూడా పాల పన్ను అన్నీ కలిసి మిక్స్డ్ టీత్. ఇది 7 నుంచి 9 సంవత్సరాల లోపల ఇక్కడేమో మొత్తం అంతా పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయినాయి. ఇక్కడ ఈ పళ్ళు తీసుకుంటే రూట్ లోపల టెంపరీ పర్మనెంట్ టూత్ ఉంది, పైన ఉండేది టెంపరీ టూత్. దాంట్లో ఇది మిక్స్డ్ డెంటిషన్ ఉండేది మామూలుగా 7 నుంచి 9 ఏళ్ళు. అన్ని పర్మనెంట్ టూత్లో మొట్టమొదట వచ్చేది ఇది మూలదంతం. దాంట్లో ఫస్ట్ ఇది అది వస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఉండే ఇన్సిజర్ టీత్, తర్వాత ఒక్కోటే ఇక్కడ ఈ సెకండ్ ప్రీమోలారు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకు వీటిని బట్టి పిల్లల ఏజ్ 12 ఏళ్ళ వరకు మనం చెప్పచ్చు.